ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఇప్పుడు పెహల్గామ్ అటాక్ గురించి చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు తిరిగి చూస్తున్నాయి. అసలు ఈ అటాక్ ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు అనేది అంటే పర్టికులర్గా అందరికీ తెలుసు. పాకిస్తాన్ చేసిందని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఉగ్రదాడి చేసింది. ప్రీవియస్ ఇంతకుముందు కూడా చాలాసార్లు భారతదేశం పైన దాడి చేసింది. అయితే ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం, ఈసారి దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్టికల్ 370ని భారతదేశ ప్రభుత్వం రద్దు చేసింది 2019లో రద్దు చేసిన తర్వాత దీని వెనకాల రద్దు చేశారు కాబట్టి మేము దీన్ని మళ్ళీ రీబ్యాక్ తీసుకోవాలి, దీన్ని మళ్ళీ రద్దు చేయకూడదు అని చెప్పేసి పీఓకే మా చేతిలోకి చెల్లిపోతుంది అని చెప్పేసి పాకిస్తాన్ దీని వెనకాల ప్రధాన కుట్ర చేస్తుంది. ఎందుకంటే నిన్న చూసుకున్నట్టయితే పర్టికులర్గా మేము ఎవరైతే హిందూస్ ఉన్నారో నువ్వేంటి హిందువా ముస్లిమా అని కనుక్కొని ఆధార్ కార్డులు చెక్ చేసి మరీ చంపారు. ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని చంపము, మాకు సంబంధం లేదు అని చెప్పేసి మరీ చూసి ఎలా అంటే చనిపోయిన తర్వాత అసలు క్లారిఫికేషన్ తీసుకొని చచ్చిరా లేదా అని చెప్పేసి మరీ బుల్లెట్ తిప్పడం. దీని వెనకాల ఇవన్నీ చూసుకున్నట్టయితే వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటంటే ఒకటి జరిగింది ఏంటంటే అసలు ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని మనం ఏమో నిర్ధారించలేము. కాకపోతే ఆ ఉన్న ప్లేస్లో మాత్రం మనకు ఎప్పుడు కానీ ఆర్మీ జవాన్లు కానీ మిలిటరీ కానీ బీఎస్ఎఫ్ కానీ అక్కడ కంపల్సరీ గస్తీ కాస్తుందంట. కానీ ఈ కొద్ది రోజుల్లో మాత్రం అక్కడ ఎలాంటి బందోబస్తు లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, కొన్ని దూరం నుంచి ఉన్నాయి, కొన్ని వీడియోస్ మనకు ప్రూఫ్ రావడం జరిగింది, మీడియాకు వెల్లడించడం జరిగింది. ఈ ప్రూఫ్స్ని ఆధారంగా తీసుకొని రకరకాల ఎంక్వైరీ జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఎంక్వైరీ విధానంగా రకరకాల ఇప్పుడు కొన్ని ఏమొచ్చినాయంటే కొన్ని సాక్షులు ఆల్రెడీ ఎవరు చేసిరు, దీని వెనకాల పరద వెనకాల ఎవరు ఉన్నా సరే వాళ్ళు ఎవరు వదిలిపెట్టా అని చెప్పేసి పర్టికులర్గా భారతదేశ డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్ గారు నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు ఆయన పర్టికులర్గా చెప్పాడు, దీని వెనకాల పరద వెనకాల ఎవరున్నా సరే ఎవరిని వదిలిపెట్టము, వెతికి శిక్షిస్తాం దీన్ని అని పర్టికులర్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే దీంట్లో ఆల్మోస్ట్ మనకు నేపాలి ఒకరు, ఇండియా నుంచి 24 మంది చనిపోయారని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఇప్పటికి మనం కాశ్మీరు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొట్టమొదటిసారి 2022లో కాశ్మీర్కి యాత్రికులు 1.8 కోట్లు అంటే 1,80,00,000. 2023లో చూసుకుంటే 2 కోట్లు దాటారు. 2024 చూసుకుంటే 2,35,00,000 దాటింది. అంటే యాత్రికులు వెళ్ళడం ఎవ్రీ ఇయర్ 15% పెరుగుతూ పోతున్నారు. ఎందుకంటే మన భారతదేశం మొత్తంలో లండన్ కానీ ఇటాలీ కానీ అక్కడక్కడ వెళ్ళకుండా మన దగ్గరనే అలాంటి ప్రదేశాలు అలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఉండడం మన కాశ్మీర్లో మన అదృష్టం. దాన్ని బేస్గా చేసుకొని టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చి జనాలపైన అటాక్ చేయడం అనేది ఇప్పటికీ మొత్తం మీద 3వ సారి. నార్మల్ సివిలియన్స్ మీద అటాక్ చేయడం అనేది 3వ సారి. కాకపోతే ముంబై దాడులు ఎప్పుడైతే జరిగినాయో అప్పటి నుంచి సివిలియన్స్ వరకు ఇప్పటిదాకా అయితే ఎప్పుడు దాడి జరగలేదు. ఇది మొట్టమొదటిసారి. దీన్ని మీ భారతదేశ ప్రధానమంత్రికి కంపల్సరీ మీరు చెప్పండి, అందుకే మిమ్మల్ని చంపట్లేదు అని చెప్పేసి ఒక లేడీకి చెప్పడం జరిగిందంట. ఆమె మాట పర్టికులర్గా చెప్తుంది. ఈ ఉగ్రవాదులను చూసుకున్నట్టయితే లష్కర్ ఎ తోయిబా అని చెప్పేసి మనం ఇంత ముందుకు ఏదైతే దాడులు జరిగినప్పుడు లష్కర్ ఎ తోయిబా తీవ్రవాద సంస్థ ఉంది అని చెప్పేసి మనకింత ముందుకు మన మీడియాకు వెల్లడించడం జరిగింది మన ఆర్మీ డిఫెన్స్ వాళ్ళు. ఇంతకుముందుకు ప్రీవియస్గా టెర్రర్ దాడులు జరిగాయి. దానికి లష్కర్ ఎ తోయిబా సంస్థకు సంబంధించిన వాళ్ళే చేశారు, ఆ టెర్రరిస్ట్ సంస్థ వాళ్ళే చేశారని చెప్పేసి మన పర్టికులర్గా మన భారతదేశ ప్రభుత్వం వెల్లడించింది. దీన్ని ఇంటర్నేషనల్ వ్యవస్థ కూడా తీసుకెళ్ళింది. దీని మీద రకరకాల ఎంక్వైరీ జరిగినాయి. కాకపోతే ఈ లష్కర్ ఎ తోయిబాకు సంబంధించిన వ్యక్తి, దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి దీంట్లో ఏం చేశాడంటే ఆయన పేరు వచ్చేసి షేక్ సజ్జద్ గుల్. TRF అనే సంస్థని దాని నుంచి పుట్టిన సంస్థ, దాని బిడ్డగా వివరిస్తారు వాళ్ళు. ఆ దానికి పుట్టిన సంస్థని వీళ్ళు ఈసారి మొట్టమొదటిసారి భారతదేశం పైన దాడి చేయడం జరిగింది. కానీ ఈసారి దాడి చేసిన తర్వాత భారతదేశ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం, ఇటు హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ ఇటు మోడీ గారు కానీ ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకున్నారు. ప్రపంచ దేశాలు కూడా అమెరికా నుంచి ట్రంప్ కూడా మోడీ గారికి కాల్ వచ్చిందని చెప్పేసి నిన్న మనము దాన్ని కూడా చూసుకోవడం జరిగింది, పరామర్శించడం జరిగింది. విదేశీ పర్యటనలో ఉన్న మోడీ గారు కూడా హఠాత్తుగా వచ్చి బీహార్లో మీటింగ్ పెట్టి కూడా
ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలాగా ఇంగ్లీష్లో మాట్లాడి, ఇప్పటిదాకా ఏ భారతదేశ సభలో కూడా ఇంగ్లీష్లో మాట్లాడకుండా స్పష్టమైన హిందీలో మాట్లాడే మోడీ గారు ఇంగ్లీష్లో మాట్లాడి ఎవరిని వదిలిపెట్టాము, ఇంతకుముందు కూడా వదిలిపెట్టలేదు, సర్జికల్ స్ట్రైక్ లాంటివి ఎన్నో చేశాం, ఈసారి మాత్రం వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తూ వార్నింగ్ ఇస్తూ చెప్పారు. ఎందుకంటే ఇక్కడున్న వర్గాలు ఏమంటున్నాయంటే పీఓకే మన చేతిలోకి రాబోతుంది, పీఓకే మనకు వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా కొంత ఏం మాట్లాడుతున్నారు, కొంత విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారంటే ఈసారి భారతదేశం నుంచి పాకిస్తాన్కు చాలా థ్రెట్ ఉంది, ఎన్నో బాంబులు ఎన్నో విధ్వంసాలు పాకిస్తాన్ని నాశనం చేయడానికి భారతదేశం సన్నాహాలు చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేం. అంటే ప్రభుత్వము ఆర్మీ వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉంటుంది, ఎప్పుడు ఏ దాడి జరిగినా ఆన్ ది స్పాట్లో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలనేది అన్ని విధాలుగా రెడీ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో భారతదేశానికి టాప్ 10లో, అంటే లాస్ట్ టైం టాప్ 6లో ఉండే మన ఆయుధాలు ప్రపంచ దేశంలో మొత్తంలో టాప్ 6లో గత 3 సంవత్సరాల కింద ఉండే. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ ఇటలీ నుంచి కానీ జపాన్ నుంచి కానీ మళ్ళీ కొన్ని విమానాలు తీసుకురావడం, కొన్ని బాంబులు తీసుకురావడం, ఈ 3 సంవత్సరాలు మన దగ్గర ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించి రకరకాల ఎక్విప్మెంట్ తయారు చేయడం మన భారతదేశంలో ఇప్పటివరకు చాలా తయారు చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు టాప్ 4 టాప్ 5 పొజిషన్లో ఉంది. కానీ పాకిస్తాన్ సామాగ్రి చూసుకున్నట్టయితే వాళ్ళ మందుగుండు వాటిని కౌంట్ చేసినట్టయితే టాప్ 50లో ఉంది, టాప్ 10లో కాదు, టాప్ 20లో కాదు, టాప్ 50లో ఉంది. దాన్ని ఆ పాకిస్తాన్ ఇప్పుడు మన భారతదేశం ఢీకొనాలంటే అంత ఆషమాష విషయం కాదు. అప్పట్లో జరిగినప్పుడే ఎన్నో ఎదురుదాడులు తట్టుకోలేక పారిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం భారతదేశం నుంచి దాడి చేయాలనుకుంటే ఇప్పుడు మనకు 2 విధాలుగా ఉంది. వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ చేసేది ఒకటే ఒక కంట్రీ, ఏది? చైనా. ఒక చైనా సపోర్ట్ చేసిన మనకు వెనక నుంచి దాడి చేయొచ్చు, ముందు నుంచి దాడి చేయొచ్చు. వెనక నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆ దేశం మొత్తం భారతదేశం మీద డిపెండ్ అయింది, అక్కడ నుంచి దాడి చేయొచ్చు. అమెరికా, రష్యా, జపాన్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా భారతదేశానికి మాత్రం సపోర్ట్ ఉన్నాయి. నలుదిక్కుల నుంచి దాడి చేయడం స్టార్ట్ చేస్తే ఇటు నేపాల్ నుంచి అయినా, ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు భారతదేశం దాడి చేయడం స్టార్ట్ చేశారంటే, ఎందుకంటే బంగ్లాదేశ్కి కూడా ఇప్పుడు మన అవసరం. బంగ్లాదేశ్లో కూడా మన ఆర్మీని దింపి, లేకుంటే వేరే దేశంలో ఆర్మీని దింపి రకరకాలుగా 4 విధాలుగా దాడి చేస్తే మాత్రం పాకిస్తాన్ తట్టుకునే సిచ్యువేషన్ లేదు. ఇకపోతే మొట్టమొదటిసారి భారతదేశంలో పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు బిజినెస్ కోసం ఇక్కడికి వస్తుంటారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 48 గంటల్లో వెళ్ళిపోవాలి. స్పెషల్ వీసా వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు కొద్ది రోజులు ఇక్కడ ఉండకూడదు, వెంటనే డోర్ క్లోజ్ చేస్తున్నాము, గేట్లు క్లోజ్ అవుతున్నాయి, మీరు వెంటనే రిటర్న్ తిరిగిపోవాలని చెప్పేసి చెప్పింది. ఇంకోటి, భారతదేశంలో పాకిస్తాన్ ఎంబసీ ఉంటుంది, మన ఎంబసీ కూడా పాకిస్తాన్లో ఉంటుంది, అన్ని దేశాల్లో ఉంటుంది. అలాంటి ఎంబసీ, పాకిస్తాన్ ఎంబసీ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని కూడా వెంటనే క్లోజ్ చేసింది, వాళ్ళని పంపించేసింది ఇక్కడ నుంచి. ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళినా, పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలన్నా సరే వాఘా బార్డర్ నుంచే ఎక్కువ, పంజాబ్ నుంచి జరుగుతాయి. అయితే ఈ వాఘా బార్డర్ పంజాబ్లో ఉంది. ఈసారి పంజాబ్ బార్డర్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్కు ప్రధానంగా నీరును అన్నింటినీ సప్లై చేసేది సింధు నది. ఈ సింధు నది కాశ్మీర్లో కొన్ని పిల్ల కాలువలు కూడా సింధు నదిలో వెళ్ళి కలిసి అది పాకిస్తాన్కి వెళ్తుంది. పాకిస్తాన్లో 60% వ్యవసాయానికి ఈ సింధు నదిగానే నీళ్ళు వెళ్తే అక్కడ పంటలకు కానీ తాగునీరు కానీ సింధు నది ప్రధాన కారణం. ఇది ఎప్పుడు జరిగింది? అసలు మనది సింధు నది. ఈ తప్పులు చేశారంటే నెహ్రూ గారు అప్పుడు చేసిన బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత నెహ్రూ గారు వాళ్ళకి దారదత్తం చేసిండు, బ్యాంక్ ఒప్పందాలని ఇదని అదని చెప్పేసి దారదత్తం చేసిండు. అది ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయిపోయిన తర్వాత కూడా సరే పోనీలే, పక్క దేశం కాదని చెప్పేసి ఇప్పటివరకు మనం ఉన్న ప్రభుత్వాలు వదిలిపెట్టడం జరిగింది. ఈసారి వెంటనే నిన్న డిసిషన్ తీసుకొని సింధు నది ఏదైతే నదీ జలాలు ఉన్నాయో వాటిని వెంటనే క్లోజ్ చేసి భారతదేశానికి మళ్లించడం జరిగింది. వాటిని ఈ నీళ్లు లేకపోయేటప్పటికీ, ఇప్పటికే పిండి కోసం కొట్లాడుతున్న పాకిస్తాన్ ఈ నీళ్లు లేకపోయేటప్పటికీ నెక్స్ట్ రోడ్డు మీద కోసం అడుక్కుందామన్నా సరే వాళ్ళు డబ్బులు వేసుకోలేరు, అడుక్కోలేరు. ఇది రెండోది. దాంతో చూసుకున్నట్టయితే సింధు నది జలాలు ముందరకు వచ్చేసినాయి. ఇంకోటి, ఒక బాంబును, ఒక మిసైల్ని ట్రై చేసి మా దగ్గర మేము రెడీగా ఉన్నాం, మేము ట్రయల్స్కి రెడీగా ఉన్నాం అని చెప్పేసి ఒక టెస్ట్ చేసి అది ప్రపంచానికి విడుదల చేసింది పాకిస్తాన్. మన రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు కానీ, రిటైర్డ్ ఉన్న ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఒక చిన్న మిసైల్ను నువ్వు టెస్ట్ చేసి దాన్ని వీడియో పెట్టడం కాదు, ఎలాంటి టెస్ట్ చేయకుండా మా దగ్గర దానికి 10 రెట్ల పెద్ద మిసైల్స్ ఉన్నాయి, ఒక్కొక్క మిసైల్ 250 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ రీచ్ అయ్యే మిసైల్స్ భారతదేశం ఆర్మీ దగ్గర ఉన్నాయి. అలాంటి మిసైల్స్ మేము ఇప్పుడు టెస్ట్ చేయం, డైరెక్ట్ ఉపయోగిస్తాము. ఇదంతా మీరు చూపించుకోవడానికి చెప్తుంది, మీ వల్ల ఏమీ అవ్వదని చెప్పేసి కొంతమంది మాజీ సైనికులు దీనిపైన మాట్లాడడం జరుగుతుంది. కానీ మొత్తం మీరు చూసుకుంటే ఈరోజు మోడీ గారు మాట్లాడింది, నిన్న అమిత్ షా గారు మాట్లాడింది, రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడింది, ఈ విషయాన్ని నార్మల్ జనాలపైన, దేశ పౌరులపైన ఇలాంటి దాడిని మాత్రం ఎవరు ఖండించరు. ఇంకోటి, భారతదేశంలో ఉండి
పాకిస్తాన్ జయగొట్టే వాళ్ళు కూడా దీని గురించి బాగా ఆలోచించాలి. మీరు కూడా పౌరులు, దేశం కోసం పోరాడాలి, దేశం కోసం సావాలి, దేశం కోసం బతకాలి. ఫస్ట్ దేశం, తర్వాత మన కుటుంబం, మన పిల్లలు. ఫస్ట్ దేశం బాగుంటారు, మనం బాగుంటాం. ఈ విషయాన్ని ఆలోచించుకొని మత కల్లోలాలు రెచ్చగొట్టకుండా, మతం అని చెప్పేసి కొట్లాడకుండా ఇవాళ మతోన్మాదం ఎలా జరుగుతుందో ఇదంతా పర్టికులర్ చూసుకోవాలి. నా భారతదేశ పౌరులారా, మీరందరూ మాడండి, మత కల్లోలాలు రెచ్చగొట్టకండి, కంపల్సరీ దేశం కోసం పోరాడదాం. వీలైతే మనం కూడా ఆర్మీ గన్నిస్తే పోయి బార్డర్లో ఉండి మనం కూడా కొట్లాడదాం. మన దేశం మన ముందు. థ్యాంక్ యూ.